ప్రైజ్ ద లార్డ్. మరొక ఇద్దరు శిష్యుల గురించి మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. వారిద్దరూ ఎవరంటే బర్తలోమయి అని పిలువబడే ఒక శిష్యుడు ఉన్నాడు. మరొక వ్యక్తి ఎవరంటే తోమా. తోమాకి ఉన్న ఇంకొక పేరు ఏంటి అంటే దిదుమా అనబడిన తోమా. ఈ బర్తలోమయి అనే వ్యక్తికి ఏం పేరు ఉంది అంటే నతానియేలు. పేతురు ఎవరినైతే పరిగెత్తుకుంటూ వెళ్ళి మోషే ప్రవక్తలు ఎవరి గురించి చెప్తున్నారో ఆయనే ఈయన యేసుప్రభు అని చెప్పినప్పుడు నతానియేలు పరిగెత్తుకుంటూ వస్తాడు. అతన్నే బర్తలోమయి అని పిలుస్తారు. యేసుప్రభు వారి గురించి అతనికి ఒక మంచి సాక్ష్యం ఇస్తారు. అతని గురించి ఏంటి అంటే ఇతడు నిజముగా ఇజ్రాయేలీడు అని చెప్తారనమాట. అయితే ఇతని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని దగ్గర నమ్మకంగా బ్రతికిన వ్యక్తి ఈ వ్యక్తి. యేసుప్రభు వచ్చేంతవరకు ఆయన కోసం ఎదురు చూసిన వ్యక్తి, వచ్చేంతవరకు అదే భక్తిని అదే యొక్క నిష్టని కొనసాగించిన వ్యక్తి ఈ నతానియేలు. అయితే ఇతడు ఇంతగా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కదా ఆ వ్యక్తి గురించి, ఇతను నిజంగా ఇజ్రాయేలీడని. అంత గొప్ప సాక్ష్యం ఇచ్చి కూడా యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క అంతరంగ శిష్యులలో పేతురు, యాకోబు, యోహానుతో పాటు ఇతన్ని చేర్చుకోలేదు. అయినప్పటికీ కూడా దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచాడో నేను ఆ స్థితిలోనే నమ్మకంగా ఉంటాను అని చెప్పి దేవుడు ఏ స్థితిలో అతన్ని ఉంచితే ఆ స్థితిలోనే ఉండి తన నమ్మకత్వాన్ని అంతం మట్టుకు కూడా కాపాడుకునే హతసాక్షిగా మారిన వ్యక్తి ఈ బర్తలోమయి. ఇతన్ని నతానియేలు అని పిలుస్తారు. ఇక ఈ తోమా కూడా దిదుమా అనబడిన తోమా కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు లాజరు లేపడానికి వెళ్ళినప్పుడు అక్కడ యూదయ ప్రాంతంలో ఆయన అప్పటికే యేసుప్రభువారిని కొట్టాలని ప్లాన్స్ చేస్తున్నారు. అప్పుడు శిష్యులు అంటారు, ఎందుకు ప్రభు అక్కడికి వెళ్ళటము, రాళ్లతో కొట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అంటే అయినా కూడా వెళ్ళాలి మనం అన్నప్పుడు ఈ దిదుమా అనబడిన తోమా మిగతా 11 మంది శిష్యులతో ఆయనతో కూడా చనిపోటకు మనము వెళ్దుము రండి అంటే ఆయనతో పాటు చనిపోవడానికి కూడా ఇష్టపడిన వ్యక్తి ఈ తోమా అనమాట. ఈ తోమా అనే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు నేను పరలోకానికి వెళ్తున్నాను, మీకోసం స్థలము సిద్ధపరిచి వెళ్తున్నాను, మీరు మిమ్మల్ని వచ్చి మరలా తీసుకువెళ్తాను అన్నప్పుడు ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తా అంటున్నావు కానీ దానికి మార్గం మాకు తెలియదే, ఆ మార్గం మాకు ఎలా తెలుస్తుంది అని అడిగిన వ్యక్తి ఈ తోమా అనమాట. అప్పుడు యేసుప్రభు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటారు. అంటే యేసుప్రభు ద్వారా తప్ప ఎవరునూ పరలోక రాజ్యానికి తండ్రి అయిన దేవుని యొద్దకు చేరుకోవడం సాధ్యము కాదనమాట. ఇంకా ఈ తోమా అంటాడు యేసుప్రభు పునరుద్ధానుడైన తర్వాత 11 మంది శిష్యులకి కనిపిస్తారు. ఆ టైంలో తోమా లేడనమాట. లేకపోతే సరే అని చెప్పి మిగతా శిష్యులు వచ్చి చెప్తారు. అప్పుడు నేను చూస్తే తప్ప ఆయన గాయాల్లో వేలు పెడితే తప్ప నేను నమ్మనంటే నమ్మను అంటాడు. ఈసారి తోమా ఉన్నప్పుడు యేసుప్రభు వారు వచ్చి తలుపులు మూయబడంగానే వచ్చి వాళ్ళ మధ్యలో నుంచుని తోమా వచ్చి చూడు, నాకు ఏదైతే చేతిలో గాయాలు, కాళ్ళలో గాయాలు, రంధ్రాలు ఏర్పడ్డాయో ఆ వాటిలో నీ వేలు పెట్టి చూడు, నా గాయము పక్కటెముకలో గుచ్చిన ఆ గాయం మీద చేపెట్టి చూడు, కానీ అవిశ్వాసమై ఉండక విశ్వాసిగా ఉండు అంటాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేసిన అవిశ్వాసంగానే నడుస్తున్నామేమో, అవిశ్వాసులుగా కాకుండా దేవుని యొక్క శక్తిని బట్టి విశ్వాసం గలవారే ముందుకి